ఈ లోకంలో మనుషుల మాటలు కొద్దిసేపు ఆదరణ ఇవ్వగలవు కానీ దేవుని మాటలు నిత్యము నిరంతరము ఆయన మనను ఆదరించగలిగిన మాటలు ఆయన మాట. ఈరోజు చాలా మంది మూర్ఖులు సైతము, దొంగలు సైతము, నరహంతకులు సైతము మార్చగలుగుతున్నారంటే దేవుని మాటల ద్వారా మాత్రమే మార్పు చెందుతున్నటువంటి అనుభవాల్లో చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటుంటారు క్రైస్తత్వం అంటే ఒక మతమనో, క్రైస్తత్వం అంటే మత మార్పులు చేసేవారు అని అనుకుంటున్నారు. లేదు లేదు, దేవుని వాక్యం అంటే మతాన్ని మార్చేది కాదు. దేవుని వాక్యం అంటే మనిషిని మార్చేది, హృదయాన్ని మార్చేది. దేవుని వాక్యం పాడైన ప్రతి జీవితాల్లోనూ బాగు చేసేది దేవుని వాక్యం. కాబట్టి కొంతమంది యొక్క ఉద్దేశాలు అలా ఉన్నాయి. లేదు లేదు, ఈరోజు ఎవరి సాక్ష్యం అని వినండి. నేను బాగుపడ్డాను, నేను మారాను, నేను రక్షణ పొందాను, ఒకప్పుడు ఇలా జీవించాను, ఈరోజు ఇలా జీవిస్తున్నానని అద్భుతమైన సాక్ష్యాలు చెప్తుంటారు. ఈ సాక్ష్యం అనుకున్నటువంటి అద్భుతమైనటువంటి మహత్కార్యం ఏంటంటే దేవుడు తనకు తోడై నడిపించిన విధానం.